మనకు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. మనం ఆ వాగ్దానాలు చదివేటప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాము. ఆ వాగ్దానాలన్నీ రిసీవ్ చేసుకుంటాము. అవన్నీ మనం జరిగితే ఎంత బాగుండు అనుకుంటాము. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనం నెరవేర్చినప్పుడు కూడా ఆయనకు స్థుతులు చెల్లించుకుంటాము. కానీ అన్ని వాగ్దానంలో ఎంతో ముఖ్యమైన వాగ్దానం ఒకటి ఉంది. అదేమిటంటే 1 యోహాను 2:25 నిత్య జీవము అనుగ్రహించుననున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి నిత్య జీవము మనం ఇప్పుడు జీవించున్నాం కదా, ప్రతి ఒక్కరం ఒక రోజుకి చనిపోవాలి. చనిపోయిన తర్వాత మన ఆత్మ మనం మంచి క్రియలు చేసి దేవుని విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉంటే తప్పక నిత్య జీవంలోకే పోతుంది. లేకపోతే నిత్య నరకాగ్నిలోకి ఆత్మ పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ నిత్య జీవం అనేది దేవుడు మనకు ప్రసాదించిన ఒక వరము. మరి మానవాళిలో పాపం అనేది ఆదాము ద్వారా ప్రవేశించిన తర్వాత మానవ జాతి తండ్రితో అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోయిన సమయంలోనే ఆయనే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ గర్భమందు యేసు ప్రభువుగా జన్మించి మన కొరకు మనం చేసిన పాపములకు మన పాపముల కొరకు మన స్థానములో మరి ఆ శిలువ మీద ఆయన శిక్షను భరించి మరి ఆ శ్రమనంతా అనుభవించి రక్తమును కార్చి మన కొరకు చనిపోయి మరి మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేచున్నాడు. మరి ఇంత గొప్ప బలియాగం ఇంత త్యాగం చేసినాడు కాబట్టి ఈరోజు మనము కేవలం యేసయ్య మమ్మల్ని క్షమించని మన పాపములను ఒప్పుకొని ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో మళ్ళీ మనం కడుక్కొని శుద్ధీకరించుకొని ఆయన యందు విశ్వసించి రక్షణ పొందినప్పుడు మరి నీళ్ళ బాప్తిజం తీసుకొని ఆత్మ రక్షింపబడినప్పుడు తప్పక మనము చనిపోయిన తర్వాత నిత్య జీవములోకే ప్రవేశిస్తాము. కాబట్టి క్రియల మూలంగా కూడా మనకి తీర్పు అనేది ఉంది. కనుక ఇవన్నీ ఏంటనేది ఒకసారి చూస్తాము. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. అలాగే యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే మనం కనుక అక్కడ మనకు బాగా స్పష్టంగా తెలిసిపోతుంది ఏంటంటే మరి క్రీస్తు యందు విశ్వసించి రక్షణ పొంది మరి బాప్తిజం తీసుకొని మరి రక్షణ అనుభవంలోకి వచ్చి మరి ఆయన మన రక్షకుడుగా మన కొరకు ఆయన చేసిన బలియాగము త్యాగం నమ్మి విశ్వసించి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని మనం ఆయన పరిశుద్ధ రక్తంతో కడుక్కొని మరి రక్షణ పొందుతామో మరి తప్పక మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ తీర్పులోనికి పోదు కానీ నిత్య జీవములోకి ప్రవేశిస్తుందని ఇక్కడ తెలియజేయడమైంది. అలాగే మనం చూసుకున్నప్పుడు యోహాను 14:6 చూసినప్పుడు యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు రాడు. కానీ ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే నేనే మరి సత్యము మార్గము జీవం అన్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారానే మన నిత్య జీవములోకి ప్రవేశించగలమనేది ఇక్కడ తెలియజేయడమైంది. అలాగే మనము చూసినప్పుడు ఇంకా మనము యోహాను 6:53 చూసినప్పుడు కావున యేసిట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. యోహాను 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాడిని లేపుదును. కాబట్టి దేవుని యొక్క చిత్తం కూడా ఇదే అయ్యింది. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని, మారు మనసు పొందాలని, రక్షణలోకి రావాలని, ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడాలని, మరి నిత్య జీవంలోకి ప్రవేశించాలనే దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేగాని మన ఆత్మ నిత్య నరకాగ్నిలో నశించిపోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. నశించిపోవాలని ఏ రోజు కూడా మరి దేవుడు అనుకోవడం లేదు. కాబట్టి దేవుడు మన కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మన రక్షణ పొంది పాపములు ఒప్పుకొని దేవుని బిడలగా ఎప్పుడు జీవిస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇంకా యోహాను 6:65 చూసినప్పుడు మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. యోహాను 6:44 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినము నేను వారిని లేపుదును. కనుక దేవుని యొక్క కృపను మనం పొందుకుంటేనే తప్ప ఇది జరగదని మనకు అర్థమవుతుంది. మరి దేవుని యొక్క కృప మనం పొందుకొని ఉంటేనే, మరి దేవుని చేత ఏర్పరచబడిన వారమైతేనే మరి ఈ గొప్ప భాగ్యం మనకు లభించినదని మనం గ్రహించుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు ఒకసారి
రోమా 2వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. కాబట్టి సత్క్రియను ఓపికగా చేయొచ్చు కనుక నిత్య జీవం ఎవరికి లభిస్తుందండి? సత్క్రియను ఓపికగా చేయుచున్న వారికి అనమాట. కనుక క్రియల చొప్పును కూడా మనకి తీర్పు ఉన్నట్టు నీతిమంతులుగా మనము క్రియల చొప్పున నీతిమంతులుగా ఉన్నామా లేదా తీర్చబడుతుందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మత్తయి 25వ అధ్యాయంలో మనం 34వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక జడ్జిమెంట్ అంటే దేవుని యొక్క తీర్పుకి సాదృశ్యంగా అక్కడ చెప్పబడి ఉన్నది. ఒకసారి మనం 34వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. కనుక వీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూస్తాము. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటి నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటి నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటి నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటే నా ఇద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతుడు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా ఉంటే నేను మీకు చూచి మీకు ఆహారం ఇచ్చితిమి, కనుక ఇవన్నీ చేసినారు మీరు అని నాకు అన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారనమాట. మరి మేము ఎప్పుడు చేసాం దేవా ఇవన్నీ మీకు అని అడిగినప్పుడు మళ్ళీ మనం ఒకసారి 46వ వచనంలో 40వ వచనంలో చూసినప్పుడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం దేవా అని వాళ్ళు అడిగినప్పుడు, ఇవి అల్పులైన వారికి ఎవరైతే ఈ అవసరంలో ఉన్నారో, అవసరతలు అక్రతలు ఉన్నారో వారికి మీరు చేసి ఉన్నారు కనుక నాకు కూడా చేసి ఉన్నారని దేవుడు చెప్తున్నారు. అంటే మన సత్క్రియలను బట్టి కూడా మనకు అక్కడ తీర్పు తీర్చబడుతుంది, మన నీతిమంతులమా లేదా అనేది కూడా దేవుడు అక్కడ చూస్తున్నాడు అనమాట. కనుక దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు, మనం మంచి కార్యాలు చేస్తూ మన క్రియలు బట్టి కూడా మంచి ప్రతిఫలం దేవుని దగ్గర మనం పొందుతాం. చెడు క్రియలు చేస్తుంటే మంచి చెడు ఫలితమే పొందుతాము, మంచి క్రియలు చేస్తుంటే దేవుని దగ్గర మంచి ఫలితం, అదే నిత్య జీవంలోకి ప్రవేశిస్తామని తెలియజేయడం అయింది. అలాగే ఇంకొంచెం ముందుకు మనం వెళ్తే 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకుని సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి గొంటిని మీరు నాకు దాహమీయలేదు. కనుక ఇంకొక గుంపు ఉందన్నమాట ఎడమ వైపు. మరి ఆ గుంపుతో ఏమంటారు అంటే, దేవుడు నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, దాహం ఉంటే నీళ్ళు ఇవ్వలేదు, మరి నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదుకోలేదు అని దేవుడు చెప్తున్నప్పుడు, మేము ఎప్పుడు చేసాం దేవా, నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను ఎప్పుడు చేసామని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అల్పులైన వారికి మీరు చేయలేదు కనుక నాకు కూడా చేయనట్లే అని చెప్తున్నాడు. వారికి ఎటువంటి తీర్పునిస్తున్నారంటే 46వ వచనములో, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమును పోదురు. కనుక మీరు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవాలి, శిక్షలోకి వెళ్ళిపోవాలి, మరి నీతిమంతులు మాత్రం నిత్య జీవంలోకి ప్రవేశిస్తారని స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మరి క్రియల మూలంగా కూడా మనకు ప్రతిఫలం ఉంది, క్రియల మూలంగా కూడా మన నీతిమంతులుగా తీర్చబడతాం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసించి మరి వారి పాపములను ఒప్పుకొని ఆయన యొక్క రక్తంతో కడుక్కొని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని మరి ఆయనను విశ్వసించి ఆయన యొక్క శిలువ బలియాగమును కూడా విశ్వసించి నమ్మి ఆయన ఎవరైతే స్వీకరిస్తారో మరి వారు నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు, నిత్య నరకాగ్నిలోకి పోసిన అవసరం లేదని స్పష్టంగా వాక్య లేఖనాల్లో తెలియజేయడమైంది. అదేవిధంగా క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. సత్క్రియలు ఓపికగా చేసిన వాళ్ళను దేవుడు నీతిమంతులుగా తీర్చి వాళ్ళ నిత్య జీవంలోకి ప్రవేశించేటట్లు ఇక్కడ దేవుడు చేస్తున్నట్టు కూడా మనము అర్థం చేసుకోగలము.